అండి. ఇవాళైతే మనం చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేయండి. ఎంతో బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తింటే ఎంతో ఎమ్మీగా ఉంటుంది. దీనికోసమైతే నేను ఫస్ట్ చేపలను అయితే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పాన్లో ఆయిల్ వేడి చేసుకొని కరివేపాకు, ఆనియన్స్, పసుపు, ఉప్పు వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఒక టమాటా కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో మనం కారం, ధనియా పొడి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫిష్ ముక్కలను అయితే ఈ పులుసులో వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఫిష్ ముక్కలు కుక్ అయిన తర్వాత మనం దీనిపైన సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. అన్నంలో కలుపుకొని తినడానికి ఎంతో కమ్మగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.